ఇప్పుడు రేర్ రైట్ సైడ్ ది డోర్ ఓపెన్ ఉంది. నౌ ఇట్ ఈస్ క్లోజింగ్. చూడండి, డన్. మీరు ఈ సింబల్ చూసి ఏదో ఎక్కడో అట్లా ఆలోచించకండి. సో దిస్ ఈస్ కంప్లీట్ సెటప్. అన్ని డోర్లు క్లోజ్ ఉన్నా లైట్లు ఎందుకు ఉన్నాయనంటే బికాస్ ఆఫ్ ది వీడియో. నౌ ఇంజన్ స్టార్ట్ చేద్దాం. దిస్ ఇన్ ఆటోమేటిక్ వేరియంట్ కాబట్టి ఇంజన్ స్టార్ట్ చేయాలంటే కింద బ్రేక్ పెడల్ని పట్టుకొని ఇంజన్ స్టాప్ బటన్. వీడియోంద్ర మాకు తెలియంది చెప్తున్నాను అనుకుంటారు, బట్ ఇట్స్ అ ఫ్యాక్ట్. ఉన్నది ఉంటే చెప్పాలి కదండి. చూడండి, ఇంజన్ స్టార్ట్ అవ్వగానే మొత్తం లోపల అన్ని లైట్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి. వీ హ్యావ్ ఎ నావిగేషన్ సిస్టమ్, మొత్తం అంతా సెటప్ చేసుకోవచ్చు. ఈ కార్ ఓనర్ వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఉంటుంది యూవీవో. ఇట్స్ ఇన్బిల్ట్ అప్లికేషన్ ఫ్రమ్ కియా ఫర్ ఆల్ ది సానెట్, సెల్టాస్ అండ్ కార్నివల్. యా. సో ఇక్కడ డ్రై మోడ్స్, దీని గురించి మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ కారు గురించి. డ్రై మోడ్స్, ఇది ఫ్రంట్ వీల్ డ్రైవ్. ఇట్స్ నాట్ ఎ 4-wheel డ్రైవ్ ఆర్ నాట్ ఆల్ టైమ్ 4-wheel డ్రైవ్. ఇట్స్ ఓన్లీ ఎ ఫ్రంట్ వీల్ డ్రైవ్. మోస్ట్ 99% ఆఫ్ ది ఇండియన్ కార్స్ ఆర్ ఫ్రంట్ వీల్ డ్రైవ్. అంటిల్ అండ్ దెన్ మనం హై ఎండ్ లేకపోతే టాప్ ఎండ్ లైక్ మర్సిడీస్ ఆర్ బిఎండబ్ల్యూ లేకపోతే any other German brands, BMW, Mercedes, and Audi, Volkswagen, and ఇవన్నీ కూడా ఎట్లుంటాయంటే సెడాన్లో కానీ లేకపోతే ఇదైనా కానీ ఇవన్నీ కూడా ఆల్ టైమ్ 4-wheel డ్రైవ్ అంటే ఏడబ్ల్యూడి, లేకపోతే 4x4 అంటే 4W4. యూ కెన్ స్విచ్ బిట్వీన్ 4W2 అంటే హై అండ్ వేరియంట్స్ ఐమ్ టాకింగ్ అబౌట్. అదే మన ఇండియన్ బ్రాండ్స్కి వచ్చేసి మహేంద్రాకి వచ్చేసాను అనుకోండి. సో మహేంద్రాలో మన వచ్చినటువంటి తార్ కానీ ఇవి కానీ డిఫరెన్షియల్ లాక్స్ ఉంటాయి. అవన్నీ దట్స్ అ వెరీ డిఫరెంట్ సబ్జెక్ట్. సో టు సింప్లిఫై, దీనిలో దిస్ అ ఫ్రంట్ వీల్ డ్రైవ్. ఈ ఫ్రంట్ వీల్ డ్రైవ్కి ఎట్లా అంటే ముందు యాక్సలరేషన్ ఉంటుంది. ఇప్పుడు మన 2 వీలర్స్కి అనుకోండి యాక్సలరేషన్ వెనకాల ఉంటుంది. యాక్సలరేషన్ అంటే ఇన్ ద సెన్స్ ఆ త్రో కానీ ఆ పుల్ కానీ అదంతా వెనకాల వీల్ నుంచి ఉంటుంది, నాట్ ఫ్రమ్ ద ఫ్రంట్ వీల్. అందుకే మోస్ట్ ఆఫ్ ది మేజర్ బైక్ యాక్సిడెంట్స్ ఫ్రంట్ బ్రేక్ కొట్టంగానే పడిపోతున్నాం అని చెప్పేసి చాలామంది ఫ్రంట్ బ్రేక్ యూజ్ చేయరు. సో అంటే మీకు సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తున్నా ఇన్ లేమన్ లాంగ్వేజ్. ఇది ఎట్లా అంటే దిస్ ఇస్ ఫ్రంట్ వీల్ డ్రైవ్. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ మారుతి 800 కూడా ఫ్రంట్ వీల్ డ్రైవే. అన్ని కార్లు ఇందా మీకు చెప్పినట్టు 99% ఫ్రంట్ వీల్ డ్రైవే. అంటే అంటే ఇంజన్ ముందు ఉంటుంది, ఆ ఇంజన్ నుంచి పుల్ చేస్తుంది అన్నట్టు. సో అలాంటి టైంలో వెన్ యూ గో ఇన్ టు ది టెరైన్స్, ఇట్ కెన్ బీ స్నోఫాల్ ఆర్ ఇట్ కెన్ బీ శాండ్ ఆర్ ఇట్ కెన్ బీ మడీ టెరైన్. టెరైన్ అనేసరికి ప్రతి ఒక్కడు మంచి గురించి ఆలోచిస్తారు, అది కాదు. టెరైన్ అనేది మనకి తెలియనటువంటి రోడ్ ఆర్ అ సర్ఫేస్. టెరైన్ ఈజ్ నథింగ్ బట్ రూఫ్ టాప్ కింద ఉన్నటువంటి సర్ఫేస్. సో ఇక్కడ ఇప్పుడు మీకు డ్రైవ్ మోడ్స్. ఓకే, సో ఇక్కడ మీరు డ్రైవ్ మోడ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ట్రాక్షన్ కంట్రోల్, అది స్పోర్ట్ అంటే వెరీ అగ్రెసివ్గా ఉంటుంది. ఎకో, నార్మల్, స్పోర్ట్. ఇది కాకుండా ఇక్కడ ఇందాక మీకు చెప్పే కదా ట్రాక్షన్ కంట్రోల్. ఈ ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ చేస్తే ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి. స్నో ఫస్ట్, మడ్, శాండ్, దాని తర్వాత ట్రాక్షన్ ఆఫ్. మళ్ళీ ట్రాక్షన్ ప్రెస్ చేసి డ్రైవ్ మోడ్ సెలెక్ట్ చేసుకుంటే ఎక్కువ పెట్టుకుంటే మొత్తం అంతా కూడా ఆఫ్. అర్థమైందా? సో ఈ బటన్స్ వచ్చేసి యూ కెన్ సెట్ యువర్ క్రూజ్ స్పీడ్.
మీరు హైవేలో వెళ్తున్నారు, ఆల్రెడీ ఆటోమేటిక్. మాన్యువల్లో ఉంటే క్రూజ్ స్పీడ్ ఓకే, కానీ ఆటోమేటిక్ క్రూజ్ స్పీడ్ ఏందనేది నాకు పెద్ద, ఐ డోంట్ ఫైండ్ ఇట్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫీచర్. నాట్ ఓన్లీ దిస్ కార్, ఇన్ ఎనీ కార్. మాన్యువల్లో ఉంటే ఊరికే గేర్లు ఎందుకు మారవాలరా భయ్, కాళ్ళు పైన పెట్టుకొని కూర్చోవచ్చు, ఒక కాలు కింద పెడితే చాలు అన్నప్పుడు ఓకే. కానీ దీంట్లో క్రూజ్ కంట్రోల్ మనం ఏ స్పీడ్కి కావాలో ఆ స్పీడ్కి సెట్ చేసుకోవచ్చు. నౌ ద ప్రజెంట్ డ్రైవ్ మోడ్ వచ్చేసి ఇట్ ఈస్ అన్ ఎకో. నౌ ఇట్ ఈస్ నార్మల్. నౌ ఇట్ ఈస్ ఇన్ టు ద నార్మల్. సో ఇంకొక అడ్వాంటేజ్, వీ హ్యావ్ వెంటిలేటెడ్ సీట్స్. వెంటిలేటెడ్ సీట్స్ అంటే ఏంటిదంటే, సమ్మర్లో ఫుల్గా లావ్ అయ్యి ఫుల్గా తిని ఆఫీస్కి అర్జెంట్ పోవాలి, కార్ ఏమో ఫుల్ హీట్గా ఉంటుంది. కార్ నుంచి దిగంగానే లోపల అంతా ప్యాంటు లోపల అండర్వేర్ మార్క్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ రాకుండా ఉండడానికి వెంటిలేటెడ్ సీట్స్. అంటే లిటరల్గా చెప్పాలంటే మీ ప్యాంట్లోంచి మీ అండర్వేర్ లోపలికి గాలి పంపించి ఆ మాయిస్ట్ని తీసేస్తుంది. దట్ ఈస్ ఇట్. అండ్ ఇంకా దీనిలో ఫీచర్స్ అనంటే, యా, వీ హ్యావ్ రేర్ డీఫాగర్స్, వీ హ్యావ్ ఫ్రంట్ డీఫాగర్స్. దిస్ ఇస్ హజార్డ్ విజార్డ్. ఓకే. అండ్ ఎల్ఈడి ఇల్యూమినేషన్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది, ఫ్రంట్ అండ్ బ్యాక్. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఫ్రంట్ అయితే చాలా బాగుంది, నాకైతే బ్యాక్ అయితే నచ్చలేదు. ఓకే. సో బ్యాక్ కూడా ఇల్యూమినేషన్ అట్లా ఇచ్చి ఉంటే ఐ థింక్ ఆడీ మైట్ హ్యావ్ స్యూడ్ కియా ఫర్ కాపింగ్ దేర్ ద సిగ్నేచర్ టైల్ ల్యాంప్స్. సో ఇందాక మీకు చెప్పా కదా యూవీ యాప్, ఇగో ఇదే. ఇది కేవలం ఓనర్ కెన్ ఓన్లీ యాక్సెస్ ఇట్. మీరు కానీ నేను కానీ బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే కానిపోయినది. ఓకే. సో వీ హ్యావ్ డిఫరెంట్ మోడ్స్ హియర్. ఈ మోడ్స్ ఇవన్నీ యూజర్ మ్యాన్లో ఉన్నవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్పను, ప్రాక్టికల్ ఉన్నాయి చెప్తున్నాను నేను. సో యూఎస్బి పోర్ట్స్ ఉన్నాయి, సారీ మీకు కనిపిస్తుంది, ఓకే. సో యూఎస్బి పోర్ట్స్ ఉన్నాయి. దిస్ చార్జబుల్, అదేమో మామూలు యూఎస్బి మ్యూజిక్కి కానీ దేనికైనా. ఇదైతే 3 volts, 3 volts. అండ్ ఇక్కడ సర్ఫేస్ ఉంది, మీకు చీకట్లో కనిపించట్లేదు, నా చేయి పెడితే మీకు కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ అ వైర్లెస్ ఛార్జింగ్ సర్ఫేస్ ఇది. సో యాజ్ I said earlier, this is a fully automatic 1.5 GT line diesel engine, and we are in a parking mode. And parking mode తో పాటు we have rear sun రివ్యూ, అండ్ మీరు వెనకాల ఎట్లా ఉంది అనేది కూడా చూసుకోవచ్చు. డ్రైవ్లో లేదు కాబట్టి ఇప్పుడు మీకు కనిపించట్లేదు. సో దిస్ ఇస్ న్యూట్రల్, దిస్ ఇస్ డ్రైవ్, అండ్ we can also do it manually. సో ఇప్పుడు మాన్యువల్ షిఫ్ట్లో ఉంది, అండ్ వీఆర్ గేర్ నెంబర్ 1. ఓకే. సో 2 బండి నడవట్లేదు కాబట్టి మీకు 2 కంటే ఎక్కువ పోవట్లేదు. సో ఐఎమ్ షిఫ్టింగ్ బ్యాక్ టు ది న్యూట్రల్ ఫస్ట్ అండ్ డైరెక్ట్లీ టు ద పార్కింగ్. సో ఏసీ ఈస్ ఫినామినల్. అండ్ చూసిరా మీరు, 2-liter water bottle. 2-liter water bottle is happily can fit in it without any doubt. And same with the front door. That's on to my left. సో ఇక్కడ కూడా సెట్ చేసుకోవచ్చు. అండ్ రేర్ కూడా చాలా అంటే చాలా మంచిగా ఉంది, అరౌండ్ 390 liters. నాకు ఆ లీటర్స్ ఏమో తెలియదు, నాకు ఓన్లీ లీటర్ అంటే వాటర్ తప్పితే ఇంకా నాకు లీటర్స్, పెట్రోల్, డీజిల్ అండ్ వాటర్, ఈ 3 తప్పితే నాకు ఇంకా లీటర్ అసలు ఆ వాల్యూమ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారో నాకు తెలియదు. తెలిసినా కానీ నేను అర్థం చేసుకునేంత సినిమా నాకు లేదు. ఓకే. సో అండ్ వెన్ ఇట్ కమ్స్ టు టచ్ ఇంటర్ఫేస్, మావాడు ఇంకా అసలు
కవర్ కూడా తీయలేదు దీన్ని. ఇట్ ఈస్ డ్యూ ఫర్ ఫస్ట్ సర్వీసింగ్. ఇందాక మీకు చూపెట్టాం కదా ఇంజన్ ఆయిల్. సో అది, బట్ సౌండ్ ఈజ్ అమేజింగ్. అండ్ అమేజింగ్ ఇన్ ద సెన్స్, బేసికలీ ఐఎమ్ నాట్ అ ఫ్యాన్ బాయ్ ఆఫ్ బోస్ ఆడియో సిస్టమ్. అది నాకు తెలిసి ముసలోళ్ళకి బాగా నచ్చుతుంది. ఐఎమ్ నాట్ అ ఫ్యాన్ బాయ్ ఆఫ్ బోస్ ఆడియో సిస్టమ్. కాబట్టి నేను దాన్ని డెమో చేయట్లేదని అట్లా అనుకోకండి. బట్ ఐల్ సర్టన్లీ షో సమ్ డెమో ఫర్ యూ. పెదవి నుంచి ఒక నవ్వు వస్తే తన సొమ్మయం పోదు కదా, పడుచు కొన చూపుతో చూస్తే అరిగిపో. అండ్ ఇంకోటి ఏంటిదంటే, ఫ్రంట్ 2 డోర్లకే దీనికి డిస్కో లైట్స్ ఉంటాయి అన్నట్టు, యాజ్ పర్ ద మ్యూజిక్ అండ్ యాజ్ పర్ ద బీట్స్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సెల్టాస్, మొత్తం 4 డోర్స్కి వస్తుంది. అండ్ దెర్ ఇస్ నో ambient లైటింగ్. ఇది నైట్లో అయితే బాగుంటుంది. అండ్ యూ కెన్ ఆల్సో అడ్జస్ట్ యాజ్ పర్ యువర్ మూడ్. అమ్మాయితో ఉంటే యూ మైట్ బీ ఇన్ అ డిఫరెంట్ మూడ్. సో ఎట్లాంటి మ్యూజిక్ ప్లే చేసుకుంటే అట్లాంటి సౌండ్ వస్తుంది. సో అట్లా. అండ్ సౌండ్, లెట్ మీ టాక్ అబౌట్ ద సౌండ్. సో యూ కెన్ అడ్జస్ట్ ద సౌండ్ వర్చువల్లీ. ఇక్కడ సెట్ చేసుకోవచ్చా, ఇక్కడ సెట్ చేసుకోవచ్చా, ఇక్కడ లేకపోతే సెంటర్లోనా. ఎవరికైనా సెంటర్ ఇంపార్టెంట్ కదండి. సౌండ్ ట్యూనింగ్. సో మా వాడు తెలియకుండా ఎట్లనో పెట్టేసింది అది. టెర్బుల్ 10. టెర్బుల్ హ్యాస్ టు బి మిడ్ 4 or 5. ఇది ఒక 7. యా, ఐ థింక్ దిస్ ఇస్ గుడ్. ఓ, సెంటర్. ఇది యూజర్ సెటప్. ఇట్లా కాకుండా ఇవేం నాకు నచ్చదు, నాకు కియా వాళ్ళు ఏమి ఇచ్చారో అదే కావాలంటే జస్ట్ ప్రెస్ ది డిఫాల్ట్. మళ్ళీ డిఫాల్ట్ కొట్టేసి, యూ వాంట్ టు రీసెట్ ద సౌండ్ సెట్టింగ్స్ టు ది ఫ్యాక్టరీ డిఫాల్ట్. ఇఫ్ యూ లైక్ ఎస్ ఆర్ నో. నాకైతే నో. అండ్ బ్యాక్. ఇక్కడ బీప్ ఉంది చూసారా, ప్రతి ఒక్క కీ బటన్ నొత్తినప్పుడు బీప్ బీప్ అని సౌండ్ వస్తుంది. ఇందాక మీరు అబ్జర్వ్ చేసిన లేదు. అది వద్దనుకుంటే ఇది ప్రెస్ చేయండి, డన్. ఇప్పుడు చూడండి, ఏది సౌండ్ కూడా ఏం రాదు. ఇది పెడితే ఇప్పుడు మళ్ళీ వస్తుంది అట్లా. సో దట్స్ ఇట్. ఇక మిగిలిన మీరు ఆన్లైన్లో యూజర్ మాన్యువల్ ఆర్ ఎనీథింగ్ కెన్ డౌన్లోడ్ అండ్ మీరు చూసుకోవచ్చు. దీని ఆపరేషన్ ఏంది, దీని ఇంజన్లో యూజ్ అయ్యేటువంటి ఇంజన్ ఆయిల్ విస్కాసిటీ. ఇందాక మీకు చెప్పే కదా ఇట్లా పట్టుకుంటే లేదని చెప్పేసి, ఆ విస్కాసిటీ ఎంత, దాని గ్రేడ్ ఎంత, ఏంది అనేది మొత్తం మీకు యూజర్ మాన్యువల్ దొరుకుతుంది. అవి అన్నీ మీకు చెప్పి నేను బోర్ మాత్రం కొట్టాను. ఓకే, డన్.